హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫ్రైడే. నా స్టైల్లో బెండకాయ చపాతీ ఎలాగో చూసేద్దామా. కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసి బెండకాయ వేసానండి. అల్లం వెల్లుల్లి ఉప్పు కారం జీలకర్ర పచ్చిమిర్చి వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని సరిపడా వేసి మూత పెట్టేశానండి. మగ్గెలోపు నాకైతే ఫుల్ గా ఆకలిస్తుందండి. ఫ్రెండ్స్ కోసం నా కోసం పాలు రెడీగా చేసేసుకున్నాను. ఈలోగా ఇది మగ్గిపోయింది. 50% మగ్గాక ఉల్లిపాయ వేయాలండి. ఇలా చేస్తే చపాతీకి గాని రైస్ కి గాని చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఈ కర్రీ వచ్చేసి మా అత్తయ్య గారు నేర్పించారు నాకు. అప్పటి నుండి చపాతీ కాంబినేషన్ కి ఈ విధంగానే ట్రై చేస్తున్నానండి. ఇంకా చపాతీ కూడా నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ వీడియో పెట్టాను, మళ్ళీ కూడా చూడని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని మళ్ళీ పెట్టాను. విధంగా రోటీ స్టైల్లో చపాతీ చేశానండి. చాలా చాలా బాగున్నాయి. నిజంగా బయట రోటీలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. నాకైతే టమాటో కర్రీ రోటీ చాలా ఇష్టం అండి. నా కోసం టమాటో కర్రీ కూడా చేసేసుకున్నాను. ఫ్రెండ్స్, లంచ్ అండ్ స్నాక్స్ వచ్చేసి యాపిల్ బెండకాయ ఫ్రైడ్ రైస్ అండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిజ్జా దోశ అండి. నిజంగా సేమ్ పిజ్జా లాగే ఉందండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.